హాయ్ అండి. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారండి? దేవుని కృప బట్టి మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారనుకుంటున్నాను. నేనైతే మార్నింగే లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఈ రోజైతే దోసల పిండి ఉందనమాట. ఇంకా లాస్ట్కి వచ్చింది ఆల్మోస్ట్. 2 దోసలు వచ్చినాయి, వేసుకొని తినేసానండి. దాంట్లోకి చట్నీ అయితే ఇంకేం చేసుకోలేదు. మామిడికాయ చట్నీ, దాంతోపాటు కరివేపాకు పచ్చడి కూడా ఉంది కదండి. అది వాటితో పాటు నేను టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత గదిలోనే తుడడం పొద్దున్నే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే ఆ పనులు చేసేసుకున్నానండి. ఇంకా పాలు అయితే ఇంకా టీ పెట్టుకుందాం అని చెప్పేసి పాలు స్టవ్ మీద పెట్టుకొని ఇంకా నేనైతే గిన్నెలు కడడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. గిన్నెలు కంప్లీట్ చేసుకునేలోగా నాకైతే టీ అయితే కంప్లీట్గా అయిపోయినట్టు ఉందండి. అంటే ఇంకా మధ్యలో ఆఫ్ చేశాను, ఎందుకంటే టీ మరుగుపోయింది అందుకని చెప్పేసి. ఫస్ట్ అయితే టీ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత గిన్నెలు కడుక్కోవట్లే అని చెప్పేసి ఇంకా హాల్లోకి వచ్చి టీ తాగుతున్నాను అనమాట. అయితే కొంచెం వేడిగా ఉందండి, తాగలేకపోతున్నాను. సరే ఈ టైంని వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి నేనైతే ఇంకా దైవ మర్మాలు ఉన్నాయి కదండి, అదైతే చదువుతున్నాను అనమాట. ఇందులో భగత్ సింగ్ గారు చాలా విషయాలు రాశారనమాట. దేవునితో మనం ఎట్లా సహవాసం చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడు అనే అంశం మీద నేను ఇప్పుడైతే చదువుతున్నానండి. చాలా బాగా అనిపిస్తుంది. దేవునితో మనం ఏ రకంగా జీవించాలో ఆయన యొక్క ఆయన యొక్క దగ్గరికి మనం ఎట్లా వెళ్ళాలో, ఆయన స్వరం వినాలంటే మనం ఏం చేయాలో దాని గురించి అయితే క్లియర్గా రాస్తుందనమాట. అలా అయితే నేను ఇవాళ జూలై ఈ రోజుని కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అంటే ఏ రోజుకి ఆ రోజు ఉంటుంది అనమాట. దాని ప్రకారంగా మనం చదువుకోవాలి. ఇంకా చదివేసుకున్న తర్వాత ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయని చెప్పాను కదండి, అవన్నీ కడిగేసుకున్నాను అనమాట. ఇంక ఇవాళ అయితే ఇంకా వంట అయితే చేసేసుకుందాము, తర్వాత ప్రేయర్ చేసుకుందాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే వంట అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెట్టేసి నానబెట్టి ఉంచాను అనమాట. స్టవ్ ఇంకా వెలిగించలేదు, వంట స్టార్ట్ చేసినప్పుడు వెలిగిద్దాంలే అన్నట్టుగా. ఫస్ట్ అయితే ఇంకా ఆనియన్స్, ఈరోజు ఏం చేద్దాం అనుకున్నానంటే కర్రీ, వంకాయ చిక్కుడుకాయ బీన్స్లా ఉంటాయి కదా, బీన్స్ కర్రీ అంటారు కదా, ఆ కర్రీ అనమాట. ఆ ప్రాసెస్లో చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, చాలా సింపుల్ కూడా, మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట, అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని, కొంచెం ఎక్కువ పడుతుందండి, 1 స్పూన్ ఎక్స్ట్రానే వేసుకోండి. వేసుకుని దాంట్లోకి కరివేపాకు, పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగక్కర్లేదండి, జస్ట్ కొంచెం వేగితే చాలు. అవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనం చిన్న కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అయితే దీంట్లో వేసుకోవాలన్నమాట. వంకాయలు మెత్తగా అవ్వకోకుండానే మనం చేసుకోవాలన్నమాట. నూనెలో బాగా వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది అవసరం పడుతుంది. దీంట్లోకి ఉప్పు కూడా ఫస్టే వేసేసుకున్నాను, అంటే వంకాయ ముక్కల్లో వేసుకున్నప్పుడే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను. అయితే పసుపు అయితే అయిపోయిందనమాట, అందుకని ఇంకా అది క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఇదైతే పసుపు అయితే ఉన్న మట్టుకు వేసేసుకున్నాను. తర్వాత రైస్ చూస్తే ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకా అది పెట్టేసి ఇంకా నేను ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి పసుపు ఇందాక తీసి క్లీన్ చేసి అదే తీసేసానని చెప్పాను కదా, కడగాలని చెప్పేసి అది కడిగేసుకుంటాను. ఆ లోపల మనకి కర్రీ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది కదా అన్నట్టుగా నేను ఏం చేశానంటే ఇంకా పసుపు డబ్బా అంతా క్లీన్ చేస్తున్నాను. కొంచెం ఈ మధ్యన ఎక్కువ అంటే మళ్ళీ వెంటనే సెకండ్ టైం కూడా దాంట్లో వేసేసాను, అందుకే అలా కలర్ అయితే బాగా అంటుపోయి ఉన్నదండి, అంతకుమించి ఏం లేదు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఒకసారి మన కర్రీ ఒకసారి చూస్తే మంచిగా అవుతుంది, ఇంకా అవ్వాలి. ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టి స్లో ఫ్లేమ్ మీదే మగ్గనివ్వాలన్నమాట. రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అన్నం అయితే వంచుకుంటున్నాను. అన్నం వంచేసుకొని స్టవ్ వెలిగించుకొని అదైతే కొంచెం మగ్గుతుంది, అంటే వాటర్ ఏమన్నా ఎవాపరేట్ అయిపోతాయి అనమాట. కొంచెంసేపు ఉంచుకుని ఆఫ్ చేసేసాను. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి వంకాయ ముక్కలు అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయాయి అనమాట. జాగ్రత్తగా సున్నితంగా కలపాలండి. మనం ఎలా హాష్గా చేసేసుకుంటే ముక్కలు అయితే మెత్తగా అయిపోయి మనకి తిన్నప్పుడు ముక్క కింద ఉండవు అనమాట, మొత్తం స్మాష్ అయిపోయినట్టు ఉంటుంది. అందుకని చెప్పి జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. అందులో నేను చిక్కుడుకాయ బీన్స్ అని చెప్పేసి అన్నాను కదా, అంటే చిక్కుడుకాయ బీన్స్ కాదండి, అది ఏమంటారంటే కిడ్నీ బీన్స్ అని చెప్పేసి దొరుకుతాయి బయట, అలాంటివి అనమాట. అందులో వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత దాంట్లోకి ధనియా పౌడరు, కారం కూడా వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకోకండి, జస్ట్ కొంచెం 1 స్పూన్ చాలు. పచ్చిమిర్చితోనే మనకి కారం సరిపోతుంది, దీంట్లోకి ఎక్కువ కారం ఉన్నా కూడా అంత బాగోదన్నమాట. ఇప్పుడు వేసేసుకొని 1 నిమిషం మూత పెట్టి మగ్గనివ్వండి. తర్వాత సున్నితంగా కలుపుకోవాలన్నమాట. మీకు మర్చిపోయాను, వంకాయ ముక్కలు వేగినప్పుడే
మన దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. బాగా అది మంచిగా స్మాష్ అయ్యి అంటే స్మాష్ అవ్వకుండా మంచిగా వేపుకొని అది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేగిన తర్వాత అప్పుడు పసుపు, ధనియా పౌడరు, కారం అయితే వేసుకోవాలన్నమాట. అది మంచిగా వేగిన తర్వాత వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకుని దగ్గర పడిన తర్వాత దించేసుకోవడమేనండి. అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా అది పక్కన పెట్టేసుకున్న తర్వాత నేనైతే ప్రేయర్ అయితే కూర్చున్నాను. ప్రేయర్కి ఈరోజు మార్కు 14 అధ్యాయం అయితే చదివానండి. అయితే అంతా చదవలేదు, సగం వరకు చదువుకున్నాను. ఏంటంటే ఇందులో విషయం ఏంటంటే దేవుడు కుష్ఠరోగి అయిన సీమోని ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేస్తూ ఉంటారనమాట. అయితే ఒక స్త్రీ వచ్చి అతని దగ్గరికి వచ్చి జటామాంసి అనే అత్తరు గుడ్డిని తీసుకొచ్చి అది పగలగొట్టి ఆయన తల మీద వేస్తూ వస్తుందన్నమాట. అయితే అక్కడ వచ్చిన వారు అక్కడ ఉన్నవారు చూసి ఎందుకు ఇలా నష్టపరుస్తున్నావు అని చెప్పేసి ఆవిడ మీద కోపడుతూ ఉంటారు. ఆ కోపడినప్పుడు ఆ దేవుడు ఒక మాట అంటాడు ఇక్కడ, బీదలు ఎప్పుడు మీతో పాటు ఉంటారు, ఎల్లప్పుడూ మీతో పాటే ఉంటారు. మీకు ఇష్టం వచ్చినప్పుడు వారికి మేలు చేయవచ్చు, కానీ నేను ఎప్పుడు మీతో పాటు ఉండను కదా అని చెప్పేసి వాక్యంలో ఉంటుందన్నమాట. తర్వాత దేవుడు ఇక్కడ పోలియని రొట్టె అంటే పస్కా పండుగ రోజున దాని గురించి దేవుడు ఇక్కడ ఒక స్థలం సిద్ధపరచమని చెప్పేసి తన శిష్యులను పంపిస్తారు. అక్కడైతే దేవుడు ఇక్కడ రొట్టెను విరిచి అక్కడ కృతజ్ఞత చెల్లించి అక్కడ ఆయన శరీరం కింద ఆయన అక్కడ రొట్టెని విరుస్తూ వస్తాడనమాట. ఇక్కడ ఒక మాట కూడా వినొచ్చు మనం. ఇస్కరియోతు యూదా దేవుణ్ణి పట్టించడం కొరకు, ఆ తర్వాత పేతురుతో నువ్వు ముమ్మారు నన్ను ఎరుగనని చెప్పేసి నువ్వు అంటావు అనే మాట కూడా ఇందులోనే ఉంటుందన్నమాట. ఇంకా ఇదైతే నేను ప్రేయర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ప్రేయర్ అయిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేసుకుంటున్నాను. అంటే మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి భోజనం అయితే చేసుకుంటున్నామండి. కర్రీ అయితే చాలా బాగుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ కదా. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.